హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే అరటి తోటలోకి వచ్చాను. చూడండి, అరటి తోట ఇది. అరటి తోటను మెయింటైన్ చేయాలంటే మటుకు చాలా కష్టము. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువే ఉంటుంది. అలాగే వీటికి పెంచే విధానంలో కూడా చాలా కష్టము. ఎంతో కాపాడితే తప్ప మనకు అరటికాయలు అనేది, ఇప్పుడు మార్కెట్లలో డజను 40-50 అంటే మనం అబ్బా అంటాం. కానీ ఈ చెట్టును చిన్నప్పటి నుంచి సాకి పెద్ద చేసి కాయలు వచ్చేంత వరకు ఎంత కష్టం ఉంటుందంటే అంత కష్టం ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ తోటకు వచ్చాను. అరటి చెట్లు, అరటికాయలు ఏ విధంగా కాసాయో చూడండి మీరే. ఫ్రెండ్స్, అరటి తోట ఇది. చూడండి, ఆకాశము కనిపించలేదు, ఆకులతో నిండిపోయింది పూర్తిగా. నేనైతే నాకు ఎలా ఉందంటే, ఇక్కడ ఒక పందిరి ఉంటుంది కదా, అక్కడికి వచ్చినంత ఫీలింగ్ అయింది నాకైతే. ఇక్కడ ఏ ఫ్రెండ్స్, అరటి గెలలు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత జంపున్నాయో చూడండి అరటి గెలలు. ఫ్రెండ్స్, ఒక్కొక్క అరటి చెట్టు ఏ సైజులో ఉందో చూడు, ఏ సైజు ఉంది, ఎంత హైట్ ఉందో చూడండి. ఇదైతే సింగిల్ అంటే ఇది మామూలుగా అరటి చెట్టు ఒకసారి ఇదో ఇట్లా పిల్లక ఉంటుంది కదా, ఇది నాటినాక దాని ఫస్ట్ పిల్లక నాటినాక దానికి కంప వేస్తారు. ఎందుకంటే ఈ ఏదైనా జంతువులు వచ్చి దాన్ని నాశనం చేసినాయంటే మొక్కే చచ్చిపోతుంది. తర్వాత కొంచెం పెద్దదైనాక దానికి ఎరువు, నీళ్ళు ఎక్కువ సప్లై చేయాలి. అలాగే మందులు వాడాలి. ఎరువు అనేది ఎక్కువగా ఉపయోగించాలి ఫ్రెండ్స్ వీటికి అయితే, అరటి చెట్టుకు. లేదంటే సామాన్యంగా గెలలు అనేది తక్కువగా వస్తాయి. మనం ఎరువు ఎంత వాడినామంటే అంత మంచిదన్నమాట. అలాగే ఒక్కొక్క పిలకు కూడా చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇదన్నమాట, ఇది పిలక. ఇది వచ్చేసి నాటినాక దగ్గర ఒక 6 నెలల వరకు దీన్ని బాగా మనం ఎంత సాకితే మనకు అరటి గెలలు అంత బాగా వస్తాయి అన్నమాట. లేదంటే మటుకు మళ్ళీ ఫ్లాప్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎట్లా కాసిన అరటి గెలలు. ఈ మొక్క ఇది ఉంది కదా మొక్క, ఇట్లా ఈ మొక్క వచ్చిన 6 నెలలకు గెల వస్తుంది. ఒకటి గెల వచ్చినాక ఆ గెల కొట్టుకుంటే ఆ తర్వాత దీనికి పక్కనే ఇంకొకటి వస్తుంది, ఒక పిలక. ఇట్లా ఉంది కదా చెట్టు, ఈ చెట్టు పక్కన ఇంకొకటి వస్తుంది. మళ్ళీ ఈ పిలక పెద్దదైనాక ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకోటి గెల వస్తుంది అనమాట. అట్లా వచ్చినప్పుడు అది 2 సార్లు మాత్రమే, అది 1 ఇయర్కి ఆడికి ఆ పంట అయిపోతుంది పూర్తిగా. మళ్ళీ వచ్చే గెలలు కాయలైతే ఖాయమన్నమాట. అట్లా ఒక 2 సార్లు మాత్రమే, సంవత్సరానికి 2 సార్లు మాత్రమే వస్తాయి. అంటే అర్థం చేసుకోండి మీరే ఏ విధంగా దీనిని మనము ఎంత పెట్టుబడి ఎంత పెడితే మనకు గెలలు, కాయ సైజు ఆ విధంగా వస్తాయన్నమాట. ఇది ఫ్రెండ్స్, అరటి తోటను మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమేం కాదు, ఎంత కష్టమేం చేయొచ్చు. కానీ మెయింటైన్ చేసే అంత స్తోమత, అంత డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా అంత 2 అవుతుంది.
అరటి తోట అంటే మనం ఎంత పెడతామో అంతకు మించి మనకు లాభం వస్తుంది, ఇబ్బంది ఏం లే. కానీ ఫస్ట్ పెట్టుబడి అనేది పెట్టాలా. ఇది చూడండి, ఇది పువ్వు. ఈ పువ్వు అనేది ఒక్కొక్కటి ఇట్లా ఒక్కొక్క రెమ్మ ఇటు ఇచ్చినప్పుడు లోపల అరటికాయ గెలలు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి వదులుతుంటే ఒక్కొక్క గెల ఇట్లా వస్తుంది. చూడండి ఎన్ని వచ్చినాయో. అట్లా ఒక్కొక్క ఆకు రాలిపోయే కొద్దీ, పువ్వు రాలిపోయే కొద్దీ గెల వస్తుంటుంది. పువ్వు రాలిపోయే కొద్దీ గెల, అంటే గెల అంటే ఒక్కొక్కటి స్టెప్ అనమాట. కింద ఉంటుంది పువ్వు, అది అక్కడైతే ఇంకా బాగా నీట్గా చూపిస్తారని. ఇది పువ్వు వచ్చింది. ఇదా ఒక్కొక్క పువ్వు కట్ అయిపోయి కొద్దీ, ఒక్కొక్క ఆఖరి కట్ అయిపోతే లోపల అనేది అరటికాయలు ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అరటికాయలు అయితే ఎంత కనీసం ఒక 10 ఫీట్లు దాకుంటాయి, అంత గంపుండే అరటి ఆకులు. అరటికాయలు చూద్దామా, ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గెల, కన్ఫామ్గా ఒక్కొక్క చెట్టుకు ఒక గెల ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇంకా టైం పడుతుంది. కాయలు సైజు వచ్చి బాగా కాయలు ఊరితే అప్పుడు మనము, ఇది మామూలుగా మందులతో మాగబెడతారు కానీ ఇట్లా చెట్టుకే మాగైతే ఉండవు. మాగాలనే కూడా దానికి టైం పడుతుంది, మొక్క కూడా దెబ్బతింటుంది. కాబట్టి పక్వానికి వచ్చినప్పుడు గెల అనేది పక్వానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కట్ చేసేసి మందు మామూలుగా రసాయనాలు ఉంటాయి, ఆ రసాయనాలు అద్దితే ఒక 2 రోజులకు ఆటోమేటిక్గా మాగుతాయి అన్నమాట కాయలు. ఆ విధంగా సెట్ చేసి ఉంటుంది. అందుకే కాయ అనేది రంగు వస్తుంది, ఏది ఎల్లో కలర్. అదే మనము చెట్టుకే మాగినది అయితే మాగిందనుకో చెట్టుకే ఇది పైన ఉంటుంది కదా, ఇది అనేది పచ్చగానే ఉంటుంది. మాగినా కూడా లోపల అరటికాయ మాగినా కూడా పైన తాట అనేది పచ్చగానే ఉంటుంది. ఈ కలర్లో ఉంటుంది. పూర్తి మాగి నాకు కొంచెం ఎల్లో రంగులోకి వస్తుంది, అంతేగాని మామూలుగా అయితే పచ్చగానే ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ చూడండి, ఇది అనుకో ఒక గెల. దీనికి ఒక స్టెప్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, ఇది లాస్ట్ ఒకటి 14. అంటే 14 అంటే ఒక గెలలో ఒక స్టెప్పులు ఎన్ని ఉన్నాయి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, దగ్గర 20 ఉన్నాయి. అంటే 13 × 20 వేసుకుని లెక్కాచారం. కనీసం ఒక గెల పూర్తిగా వచ్చిందంటే ఒక గెలలో వచ్చేసి ఒక 200 అరటికాయలు అయితే ఉంటాయి కన్ఫామ్గా. ఒక గెలకు 200 అరటికాయలు అంటే ఇంకా లెక్క వేసుకోండి. ఆ విధంగా అన్నమాట. మనము ఎంత జాగ్రత్తగా, ఎంత సెక్యూర్గా, ఎంత మందులు వాడి మెయిన్ సతవ ఎంత బాగా వేసినామంటే ఆటోమేటిక్గా మనకు మంచి దిగుబడి ఉంటుంది. ఇది చూడండి ఎంత ఉందో. ఇది కనీసం 300 పైన ఉంటాయి దీంట్లో అరటికాయలు. అట్లా అన్నమాట. మొక్క కూడా చూడండి ఎంత ఉందో. దీనికి పక్కన 2, 3 వచ్చాయి పిలకలు. ఒక పిలక పెద్దది కూడా అయింది. మాను కూడా చూడండి, ఇది చెట్టు కూడా చాలా ఎక్కువ ఉంది హైట్. అది ఫ్రెండ్స్, ఇది అరటి తోట మెయింటైన్ చేయడం అనేది ఆషామాష కాదు. మనం ఎంత పెడితే అంతకు డబ్బులు వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.